హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నెల్లూరు అమ్మాయి కావ్య. ఈరోజు వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశానండి. మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. మీ అందరికి గనక నచ్చినట్లయితే వీడియోనైతే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీ అందరికీ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు వచ్చేసి ఈవినింగ్ 4 అయితే అవుతుందండి టైము. ఇప్పుడు వచ్చేసి నేను కర్బూజా అయితే తింటున్నాను. పిల్లలిద్దరు అయితే నిద్రపోతున్నారండి. సో అందుకని కూర్చొని ప్రశాంతంగా కర్బూజా అయితే తింటున్నాను. ఇది వచ్చేసి ఆరెంజిష్ కలర్లో ఉందండి. చాలా అంటే చాలా స్వీట్గా ఉంది, బాగుందన్నమాట. సో కూర్చొని అయితే తింటున్నాను. ఇది తినేసిన తరువాత మార్నింగ్ అయితే మిషన్కి అయితే బట్టలు వేసానండి. ఆ బట్టలన్నీ కూడా తీసుకొచ్చేసాను. తీసుకొని వచ్చేసి మొత్తం అన్నీ కూడా ఫోల్డ్ చేసుకుంటున్నానన్నమాట. సో నేనైతే ఏ రోజు బట్టలు ఆ రోజైతే ఫోల్డ్ చేసేసుకుంటానండి. అంటే కొంతమంది ఏంటంటే బట్టలన్నీ తీసుకొచ్చి అలా ఒక చైర్‌లో అలా వేసేస్తారు. 1 వీక్ ఒకసారి అలా అయితే ఫోల్డ్ చేస్తారు. బట్ నేనైతే అలా కాదండి. ఏ రోజు బట్టలు ఆ రోజు ఫోల్డ్ చేస్తాను. ఇవన్నీ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మంచిగా ఒక టీ అయితే పెట్టుకొని తాగుతున్నానన్నమాట. సో నాకైతే టీ అంటే ఇష్టం అండి. రోజు మార్నింగ్, ఈవినింగ్ టీ అయితే తాగుతాను నేను. సో టీ తాగిన తర్వాత నేనైతే ఫోల్డ్ చేసుకున్నాను కదండీ బట్టలు, టీ తాగేదానికంటే ముందు. సో ఆ బట్టలన్నీ ఇవేనమాట. ఇవన్నీ కూడా నేను ఎక్కడెక్కడ సర్దేసుకుంటానండి. సో ఫోల్డ్ చేసిన వెంటనే సర్దేసుకుంటాను. అలాగే రేపు వచ్చేసి మనకి శ్రీరామనవమి కదండి. సో ఈరోజైతే నేను పూజ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఈ విధంగా మంచిగా. రేపు మార్నింగ్ పూజ చేసేటప్పుడు అయితే అన్నిటికీ బొట్లయితే పెట్టుకుంటాను. అలాగే మా హస్బెండ్ మల్లె పువ్వులు, రోజా పువ్వులు అయితే తీసుకొచ్చారండి. మల్లె పువ్వులన్నీ విడి పువ్వులు తీసుకొచ్చారు. వీటిలన్నిటిని మాలగా అయితే కట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. తర్వాత మా పెద్ద బాబు అయితే లేచాడండి. వాడికి స్నానం చేపిచ్చేసి రెడీ చేసేసాను ఈ విధంగా. సో చూసారు కదా, ఇప్పుడైతే స్నాక్గా నేను బ్లాక్ గ్రేప్స్ అయితే ఇచ్చానండి, తింటున్నాడు. ఇప్పుడు అలా బ్లాక్ గ్రేప్స్ తింటూ ఉన్నాను అని చెప్పాను. సో వాడైతే తింటూ ఉన్నాడు. అలాగే చిన్న బాబు కూడా నిద్ర లేచేసాడండి. చిన్న బాబుకి కూడా వచ్చేసి నేను బాత్ అయితే చేపిచ్చేసాను. సో చూసారు కదా ఎలా అయితే ఆడుతున్నాడో. బాత్ చేపిచ్చేసి రెడీ చేసేసాను. ఆడుకుంటూ ఉన్నాడు. తర్వాత మా పెద్ద బాబుకైతే ఎగ్జామ్స్ అండి మండే నుంచి. సో రైమ్స్ ఎగ్జామ్ అనమాట. రైమ్స్కి సంబంధించి అవన్నీ చదివిస్తున్నాను ఇక్కడైతే కూర్చోబెట్టి నేను 1 బై 1. బాబే చదువుతాడండి. ఏదైనా అర్థం కానాటివి, రానాటివి అలా దగ్గరుండి ఎలా చదువుతున్నాడు ఏంటి అనేది నేనైతే ఒకసారి చెక్ చేసుకుంటాను అన్నీ. సో బాబుకి ఏదైనా రాకుండా ఉంటే అవన్నీ కూడా చెప్తానన్నమాట. సో ఇలా అయితే ఒక డైలీ ఎగ్జామ్స్ కాబట్టి కన్ఫామ్గా చదివించాలి. డైలీ అయితే 1 అవర్ చదివిస్తాను. ఎగ్జామ్స్ కాబట్టి కొంచెం ఎక్కువసేపే చదివిస్తున్నాను. నెక్స్ట్ వచ్చి నైట్కి డిన్నర్కి అయితే కర్రీస్ అయితే ఉన్నాయండి ఆఫ్టర్నూన్ చేసినవి. రైస్ అయితే పెట్టేస్తున్నాను కుక్కర్లో. సో రైస్ అయితే వేసుకున్నాను. చూసారు కదా, వీటిని అయితే నేను 2 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటానండి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసేసుకొని లిడ్ అయితే పెట్టేసుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ అలాగా సోక్ అవనిస్తాను అనమాట. తర్వాత విజిల్కి అయితే పెట్టేస్తానండి. సో ఇదైతే విజిల్ వచ్చేసి మొత్తం అయిపోయిన తర్వాత బాబుకైతే ఇక్కడ నేను డిన్నర్ అయితే తినిపించేస్తున్నానండి. సో బాబుకైతే ఎర్లీగానే డిన్నర్ అనేది పెట్టేస్తానమాట. సో చూసారు కదా, ఈ విధంగా డిన్నర్ అయితే పెట్టేసిన తర్వాత ఇంకా నేను తినేస్తానండి. చిన్న బాబు అయితే ఇంకా నిద్రపోలేదు. చిన్న బాబు అయితే ఆడుకుంటున్నాడు. ఈలోపు పెద్ద బాబుకి అయితే నేను డిన్నర్ అనేది తినిపించేస్తున్నాను. బాబుకి తినిపించిన వెంటనే నేను కూడా తినేస్తాను. సో చూసారు కదండి, ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 10 అవుతుంది. కానీ ఇంకా ఇద్దరు పిల్లలు అయితే పడుకోలేదండి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా చూసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.